మంచి ప్రారంభమైంది. దిగ్విజయంగా ప్రారంభమైంది. అది అలాగే సాగుతూ ఉంది. దాన్ని 1975 డిసెంబర్ 12కి ముహూర్తం పెట్టాము. అలాగే రిలీజ్ అయింది. బాగానే ఆడింది. చాలా బాగా తర్వాత రివ్యూస్ ఇచ్చారు. అంత బ్రహ్మాండంగా సాగింది. మీరు ఒక్కసారి దెబ్బకి స్టార్ ప్రొడ్యూసర్ ర్యాంక్ వచ్చేసింది. స్టార్ ప్రొడ్యూసర్ అంటే అప్పుడు రామానాయుడు గారు వాళ్ళందరూ ఉండేవారు. పెద్ద ప్రొడ్యూసర్ డివి సార్, రాజు గారు ఉండేవారు, పివి సుబ్బారావు గారు ఉండేవారు, అందరూ ఉండేవారు. విజయ నిర్మాతలు ఉండేవారు. అలా కాదు కానీ నాకు ఏదో కొత్త కుర్రాడు వచ్చాడు, సినిమాలు తెస్తున్నాడు అనేది వచ్చింది. ఆ తర్వాత అదైన తర్వాత యుగ పురుషుడు స్టార్ట్ చేసాం. దీనికి బాగా టైం పట్టింది. ఆ తర్వాత దాన్ని కూడా 6 monthsలో 7 monthsలో ఫినిష్ చేసాం. అది కూడా మేలో రిలీజ్ అయింది. ఓకే. అంటే తర్వాత మళ్ళీ మీరు రామారావు గారితో సినిమా చేయకపోవడానికి కారణం అంటే సరైన కథలు దొరక్కనా, లేకపోతే ఆయన బాగా బిజీ అయిపోవడం వలన? ఆయన బాగా బిజీ అవటం వల్ల ఒకటి. ఆ బిజీలో కూడా నువ్వు 1 సంవత్సరం పాటు వెయిట్ చేస్తావా నా కోసం అని అన్నారు ఆయన. సరేనండి అన్నాను. కాకపోతే కొంటి మనసు కదా, ఈ లోపల ఎవరితోన్నా కొట్టేసి వస్తే పోతుంది కదా అని అప్పుడు నాగేశ్వర గారితో, కృష్ణ గారితో అనుకుని అలా మొదలుపెట్టాను. ఆ తర్వాత అలా మొదలుపెట్టాను. రామారావు గారికి కలుస్తుండేవాడిని. ఇక ఆ తర్వాత కాలక్రమేణా ఈ రామారావు, నాగేశ్వర, కృష్ణ, సోమన్ బాబు ఇట్లా వెళ్ళిపోయాం. ఒకరి తర్వాత ఒకరు. ఇక వాళ్ళందరూ వెయిటింగ్లో ఉండబట్టి నాకు కూడా అంత టైం సరిపోవాలి. అంటే మీకు రామారావుతో చేసిన తర్వాత తక్కువతో చేయడానికి మీకు ఏ రకమైన ఇబ్బంది? ఏమీ లేదు, ఇబ్బంది లేదు. రామారావు గారు ప్రొడ్యూసర్ వచ్చాడు మన దగ్గరికి. ఎవరికాళ్ళు రామారావు గారు ప్రొడ్యూసర్ వచ్చారు, రామారావు గారు ప్రొడ్యూసర్ వచ్చారు. ఇదే వరుస సాగిపోయింది. నాగేశ్వర గారు కూడా బాగా రిసీవ్ చేసుకున్నారు. 3 సినిమాలు చేశారు ఆయన. అవునండి. నాగేశ్వర పెద్ద నిర్మాత, దత్ అంటే అనేవారు ఆయన కూడా. అలాగే అదే మీరు ఇండియన్ సినిమాలోనే యంగెస్ట్ స్టార్ ప్రొడ్యూసర్ మీరేనేమో. అంతేనా మరి. ఇంచుమించుగా నేను 21 స్టార్ట్ అవుతుండగానే సినిమా స్టార్ట్ చేశాను. బా, వెరీ యంగ్ సార్. అంటే డిగ్రీ అయిపోగానే? అంతే, డిగ్రీ అయిపోగానే వచ్చాను. ఆ వసతిగా ఫినిష్ చేసి దీని మీద పడ్డాను. మీరు విజయవాడ నుంచి బయలుదేరుతున్నప్పుడు ఎన్టీఆర్ గారితో సినిమా చేస్తానంటే నవ్వలేదా సార్ మిమ్మల్ని చూసి? నవ్వుకునేవారేమో. అయినా ఇప్పుడు ఎన్టీఆర్ గారితో సినిమా ఏంటరా ఇడు అని అనుకునేవాడు కూడా ఉంటారు కదా. అవును. ఆ తర్వాత నేను బుక్ చేసిన తర్వాత ఆయనతో సినిమా తీయటం మొదలుపెట్టిన తర్వాత షాక్ ఏమో బెజవాడ అంతా. షాకే, ఇండస్ట్రీ అంతా షాకే. ఎలా ఉండేదండి రామారావు మార్కెట్ అప్పటికి మీరు వెళ్ళి సినిమా తీసే టైంకి? చాలా బాగుండేదండి. చాలా అంటే ఆయన 2 లక్షలు తీసుకున్నారు. నా దగ్గర కూడా 2 లక్షలు తీసుకున్నారు అనుకుంటా. ఉన్నత 175 తీసుకున్నారు, గుర్తులేదు. నేను వాణిశ్రీకి 2 lakhs ఇచ్చాను ఆ సినిమాలో హీరోయిన్. అబ్బా, ఈయనకి ఎంత ఇస్తే అంత ఇచ్చారు? ఇచ్చాను. ఆవిడ బాగా కోఆపరేట్ చేసింది. అట్లా అయిపోయింది. కానీ రామారావు గారితో తీసాము 2 సినిమాలు. ఆ రోజులు మర్చిపోలేము. ఆ తర్వాత నాకు ఆయనకి మళ్ళా నేను ఆయన సినిమాలు తీసేవాడు కదా. అవునండి. అప్పుడు నేను వెళ్ళి కలిసి నేను ప్రతిరోజు వెళ్ళేవాడిని. హైదరాబాద్ వస్తే హైదరాబాద్ వెళ్ళేవాడిని, మద్రాసు ఉంటే మద్రాసు వెళ్ళేవాడిని. ఆ సినిమా ఆయన ఏదో సినిమా తీశాడు అప్పుడు. ఆ సినిమా కొన్నాను నేను. అదే మన బ్రహ్మర్షి విశ్వామిత్ర కొన్నాను. పర్వాలేదు, బాగానే. కృష్ణా జిల్లా మీరు తీసుకున్నారు? బట్ ఆయన ప్రొడక్షన్ ఆస్పెక్ట్స్, లేకపోతే ఆయన ఎలాగ సినిమాని ప్రొడ్యూస్ చేయడానికి చాలా స్ట్రిక్ట్గా, హైలీ డిసిప్లినేరియన్గా ఆయన సినిమాలు చేయడం అవన్నీ మీరు అబ్జర్వ్ చేసేవారా సార్? చేసేవాడిని. అందరూ చేసేవాళ్ళం. అంతపాటు వెళ్ళి కూర్చోవడం అంతా జరుగుతూ ఉండేది. బయట సినిమాలకు వెళ్ళేవాళ్ళం, సినిమాలకు వెళ్ళేవాళ్ళం. చాలా అంటే ఆయన నార్మల్గా బాగా పిసినారని,
అసలు రూపాయి ఖర్చు పెట్టడానికి ఎవరు చెప్పారండి అని ఏమీ లేదు. అంత ఏమీ లేదు. బట్ స్ట్రిక్ట్ గా ఉండేవారు. అంతే తప్ప అసలు చాలా పద్ధతిగా తీసేవారు సినిమాని. అప్పుడు కూడా మరి సూపర్ డూపర్ హిట్లు కూడా తీశారు కదా. అయ్యో, కృష్ణ పాండవ్యం కానీ సీతారాం కళ్యాణ్ ఆయనవన్నీ హిట్లే కదండి. లాస్ట్ డేస్ లో చేసిన ఏదో శ్రీనాథ్ కవి సార్వభౌముడు, సమ్రాట్ అశోక్ అవన్నీ కొంచెం ఆయన ఏజ్ మళ్ళీపోయి ఆయనకి. బట్ ఆయన ప్రైమ్ లో ఉన్నప్పుడు అన్ని హిట్లేగా, అన్ని మైల్ స్టోన్సే. హిట్లని కూడా కాదు, ఏ సినిమాకి ఆ సినిమా. తర్వాత నార్మల్గా ఎన్టీ రామారావు గారు తర్వాత గట్టిగా మీరు సినిమా పరిశ్రమలో ఒక పెద్ద నిర్మాతగా నిలదొక్కున్న తర్వాత మీకు ఆయనకి నాకు బాగా కనిపించిన ఒక సారూప్యత ఏంటంటేనండి, ఆయనకి తెలుగు అంటే వల్లమాలిన అభిమానం. అవును, రామారావుకి. అవును అవును, మీకు అంతే అభిమానం. అవును అవును, అది ఆయన దగ్గర నుంచి వచ్చింది అనుకుంటాను నేను. ఆయన దగ్గర నుంచి వచ్చింది అనుకుంటాను. ఆయన పాటలు రాసే విధానం కానీ, ఆయన పాటలు చేయించుకునే విధానం కానీ నేను బాగా అబ్జర్వ్ చేశాను. నేను కూడా అలాగే మా గురువు గారు మన ఆత్రేయ గారి దగ్గరికి వచ్చి అలాగే రాయించుకున్నాను. ఆ తర్వాత ఒక సినిమా తర్వాత రెండో సినిమా తీసేటప్పుడు సుందరరామూర్తి గారు లైన్లోకి వచ్చారు. సుందరరామూర్తి గారు ఎందుకు లైన్లోకి వచ్చారంటే, నాకు విశ్వనాథ్ గారు పరిచయం చేశారు. మీ ఊరేనయ్యా, నువ్వు ఒకసారి వచ్చేటప్పుడు ఆయన ఎక్కించురా, పని ఉందిరా ఆయనతో నాకు అన్నాను. ఆయన తీసుకుని వచ్చాను నేను. మీరే తీసుకొచ్చారు? నేనే తీసుకొచ్చాను, ఇల్లు తీసుకొచ్చాను. ఆ తర్వాత ఆయన నాకు ఇంట్రెస్ట్ అంటే పడదండి అది ఇది అన్నారు. కానీ ఇక ఆ తర్వాత ఆయన మాట్లాడే ప్రారంభమైంది. నా లైఫ్ అంతా ఆత్రేయ గారు, సుందరరామూర్తి గారు అంతే. ఆ తర్వాత సుందరరామూర్తి గారు ఆఖరిలో ఉండగా సీతారామ శాస్త్రి గారు ఇచ్చారు. అవును, ముగ్గురు రైటర్స్తోనూ నా జీవితం సగం వెళ్ళిపోయిందనే అనుకోవాలి. అవునండి. మరి మీరు యంగ్ 21 years వచ్చినప్పటికీ ఆత్రేయ గారు మంచి ప్రైమ్లో ఉన్నారు. మంచి ప్రేమలో ఉన్నారు. వేటూరు గారు కూడా ఇమ్మీడియట్ గానే వచ్చారు కదండి. ఓసిత్ కత్తోనే కదా ఆయన ఎంట్రన్స్ కూడా. ఓసిత్ కత్తోనే వచ్చారు. ఆ తర్వాత ఎదురులే మనుషులు రాయలేదు, యుగ పురుషుడు మాత్రం ఒక పాట రాశారు. అప్పుడు ఏదో ఆత్రేయ గారు ఏదో ఒంట్లో బాగాలేదు అంటే, టైం పడుతుందంటే నేను రాస్తున్నానంటే సరేలే రాంచు అన్నారు ఆయన. అలాగా ఆయనతో మొదలయ్యి ఆ తర్వాత నుంచి ఒక పాట ఆయన ఒక పాట ఇస్తారు. అట్లా ఆత్రేయ గారు కన్ను మూశారు. తర్వాత ఇక సుందరరామూర్తి గారితోనే టేక్ ఆఫ్ ఆయన. మీ బ్యానర్కి అన్ని మంచి హిట్లే కదా, అన్ని హిట్లే కదా. ఈ పాట అసలు జగదేకుడు అతులక్ష్మిలో అయితే ప్రతి పాట ఒక ఆణిముత్యం. ప్రతి పాట చూడాలి. వీళ్ళు అన్ని పాటలు ఆయనే రాశారు కదా. అవునండి, సింగిల్ కార్డ్ కదా. సింగిల్ కార్డ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.